రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడైన మా దేవ, మీ యొక్క ఉచితమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన ఉదయకాలము నుంచి కూడా ఈ రాత్రి వరకు మాకు ప్రతి క్షణము మీ సహాయము దయచేసినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మీ తోడు లేకపోయి ఉంటే, మీరు మాతో పాటు ఉండకపోయి ఉంటే మేము ఏ కార్యములోనూ కూడా సఫలతను పొందుకునే వారము కాదు నాయనా. ఏ ప్రయాణాన్ని కూడా క్షేమకరంగా ముగించే వారము కాదు ప్రభువా. అయా, ఏ యొక్క ఆటంకాలు లేకుండా ఈ రాత్రి వరకు అయా మేము ముందుకు సాగే వారం కాదు నాయనా. కేవలం మీరు మాకు తోడై ఉండబట్టే మేమింకనూ సజీవులంగా ఉన్నాము తండ్రి. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రతి అవసరాన్ని తీర్చారు, ప్రతి విషయంలో మాకు సహాయం దయచేశారు, సమృద్ధిని అనుగ్రహించారు. కృంగిపోయిన వేళ ఆదరించారు, బలపరిచారు. ఈ రాత్రిన మరొకసారి కుటుంబముతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే ఈ విలువైన సమయాన్ని మాకు దయచేసినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించును అని కీర్తనల గ్రంథము 106వ కీర్తన 9వ చరణం ద్వారా ఈ రాత్రిన మాకు తెలియజేస్తున్నారు. మీకున్న శక్తి ఏమిటో, మీకున్న బలం ఏమిటో, మీరు ఎటువంటి కార్యాలు చేయగలరో ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున ఈ రాత్రి సమయంలో ఎవరైతే వారి ఎదుట ఉన్న ఎర్ర సముద్రం వంటి సమస్యలను చూసి భయపడుతున్నారో, ఏమి చేయలేమో, మా వల్ల ఏది కాదు అని నిరుత్సాహంలో ఉన్నారో, అయా మీరు తెలియజేస్తున్నట్లుగా ఎర్ర సముద్రమును గద్దించిన రీతిగా వారి ఎదుటగా ఉన్న సమస్యను గద్దించమని, ఆ సమస్యల్లో నుంచి బిడ్డలను బయటికి తీసుకొని రమ్మని బ్రతిమాలుకుంటున్నాం. గొప్ప కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో జరిగించమని అడుగుతున్నాం తండ్రి. మీ కృప దయచేయండి. అయా, వారిని కూడా అద్భుతాలు చూసేవారిగా నిలవబెట్టుకోనండి తండ్రి. ఎస్ లార్డ్, ఈ యొక్క రాత్రి సమయంలో ఆయా ప్రాంతాల నుంచి బిడ్డలు ప్రార్థనలో విశ్వాసముతోనూ నమ్మకంతోనూ ఏకీభవిస్తుండగా కృప దయచేయండి అయ్యా. ఏ సమస్యలతో, ఎటువంటి ఇబ్బందులతో మీ పాద సన్నిధికి వచ్చారో వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అనారోగ్య సమస్యలతో అనేక మంది ఈ రాత్రికాల సమయంలో దుఃఖిస్తున్నారు. వారికి ఉన్న వ్యాధి బాధలను బట్టి, వారికి కలిగిన జ్వరాలను బట్టి, వారికైన యాక్సిడెంట్స్ని బట్టి, భయంకరమైన రోగాలను బట్టి ఆయా బిడ్డలు బాధపడుతుండగా కృప చూపించి వారిని ముట్టి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అపవాది క్రియల చేత, దురాత్మ శక్తుల చేత, అంధకార చీకటి క్రియల చేత అనేక మంది రాత్రికాల సమయంలో బాధించబడుతుండగా నజరేయుడైన యేసు నామములో బిడ్డలకు విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, డిప్రెషన్లో నుంచి విడుదల దయచేయండి. గర్భఫలాలు లేని ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం అయా, వారందరికీ గర్భఫలాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. దుర్వ్యసనాలు, చెడు అలవాట్లు అయా, వాటన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి తండ్రి. కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. విదేశాల బిడ్డలు వెళ్తుండగా కావలసిన ప్రతి అవసరత దయచేయండి. వీసా, ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లో సహాయం అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని అడుగుతున్నాము నాయనా. కుటుంబ పరంగా ఎవరైతే ఈ రోజున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రతి కుటుంబ సమస్య నుంచి విడుదల అనుగ్రహించండి నాయనా. ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్సుతో వారు ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. యవన బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. అయా, ఎవరైతే గృహాల్లో ఒంటరిగా ఈ రాత్రిని ఉంటున్నారో యవన బిడ్డలకు, వృద్ధులకు, చిన్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన ప్రతి అప్పు సమస్య నుంచి కూడా విడుదల అనుగ్రహించండి.
వారి చేతుల కష్టార్జితము బహుగా ఆశీర్వదింపబడి వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో వారు ముందుకు వెళ్తూ, పరిచర్యలో ముందుకు కొనసాగుతూ వారు ఉన్నతంగా ఉండడానికి సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఎవరైతే ఈ రాత్రిన ప్రయాణిస్తున్నారో, పనులు చేసుకుంటున్నారో వారందరికీ క్షేమాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం. సురక్షితంగా ప్రయాణించే భాగ్యం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. సొంత గృహాల కొరకు ప్రార్థిస్తుండగా సొంత గృహాలు బిడ్డలకు దయచేయండి. ప్రమోషన్స్ విషయంలో, ట్రాన్స్ఫర్స్ విషయంలో, ఇంటర్వ్యూస్ విషయంలో మీ కార్యాలు జరిగించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయనా మా భారతదేశాన్ని దీవించమని, దేశ సైనికులకు వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో మేమందరము కూడా అలసిపోయి ఉంటుండగా మా దేహాలకు మంచి నిద్ర అనుగ్రహించండి ప్రభువా. ఎటువంటి బలహీనత, భయాలు, నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు ఏవి కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకుండా సహాయం అనుగ్రహించండి అయా. ఎవరు కూడా అపవాది క్రియల చేత, దొంగల చేత, శత్రువుల చేత, హానికరమైన ఎటువంటి పరిస్థితి చేత ఈ రాత్రిన తండ్రి వారు సమస్యలు ఎదుర్కొనకుండా వారందరికీ మీరు తోడై ఉండమని అయా, మమ్మల్ని, మా కుటుంబాన్ని మీ పాద సన్నిధిన పెడుతుండగా కంటి నిండా నిద్రను మాకు దయచేయమని, మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిలో సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుకోవడానికి అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉచితమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.